నమస్తే అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వంకాయ తాలింపు ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. అంటే వంకాయ తాలింపు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. వంకాయలు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయ, పసుపు, కారం, సాల్ట్ అండ్ ఆవాలు, జీలకర్ర, ఆయిల్ అండి. ఓకేనా? ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ తాలింపు ఎలా వచ్చిందో లాస్ట్ వరకు చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు తయారీ విధానం ఒకసారి చూద్దాం. ముందుగా ఒక పాత్ర తీసుకొని ఇందులో నీళ్ళు పోసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ అండి, అంటే వంకాయలు తరిగి ఇందులో వేసుకున్నప్పుడు కరును ఎక్కకుండా ఇందులో ఉప్పు వేసుకుంటాము. ఇలా చిన్నవిగా తరిగి ఇందులో వేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, చాలా చిన్నవిగా కట్ చేశాను కదా. మనం మామూలుగా అయితే పొడవుగా కట్ చేసుకుంటాము. నేను చేసే ఈ తాలింపు కంటే ఇలానే చేయాలండి. ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా పెనం పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఇప్పుడు పల్లీలు వేసుకొని వేగించేస్తున్నాం. వేగాయి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. తర్వాత తరిగిన వంకాయ ముక్కలను కూడా ఇలా వేసేసుకున్నాం. బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని. ఇది ఎక్కడా చూడలేదండి నేను ఈ తాలింపు ఇలా చేసుకోవడానికి. ఇది నేను కొత్తగా చేశాను. చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సరిపడినంత వేసుకోండి. వెల్లుల్లిపాయలను కూడా ఇలా చిదిమి వేసేసుకోండి. పొట్టు తీయకుండా ఇలానే వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాము. చూద్దాము ఎలా వచ్చిందో. ఉడికిపోయింది కదా, బాగా మంచిగా వచ్చినట్టుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. తర్వాత ఇప్పుడు కొద్దిగా కారం వేసుకున్నాం. మీకు సరిపడినంత వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. కొద్దిగా అంటే కొద్దిగా. ఓకేనా? తర్వాత బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ వాసన అంటే పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం లైట్గా. చూడండి, బాగా కలిసిపోయాయి, బాగా ఉడికిపోయాయి కూడా వంకాయలు. ఓకేనా? ఫ్రై అయిపోయి మామూలుగా ఉడకబెట్టి చేస్తే దాంట్లో ఉండే పోషకాలు అన్నీ పోతాయండి. ఇలా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ముందుగా వేగించి పెట్టుకున్నాం కదా వేరుశనగ పప్పులు, అవి అందులో వేసేసుకోవాలి. ఇలా ఈ వేరుశనగ పప్పుల్ని పౌడర్ చేసి వేసుకుంటారు అందరూ. ఇలా చేసుకోండి, ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఓకేనా? చూడండి, పప్పులు ఇలా కలిసిపోయి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? చూడండి ఎలా ఉందో. కొంతమంది పప్పులు పౌడర్ వేస్తే తినరండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇంతేంటి తాలింపు చేసుకోవడం. ఓకేనా? నచ్చిందా మీకు? నచ్చితే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.